నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రజెంట్ మేడ్చల్ జిల్లాలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందనమాట. అయితే ఇక్కడే మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. అయితే అసలు ఇన్సిడెంట్ ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే ఇక్కడ దగ్గరలోనే ఏంటంటే ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు అనమాట. పాప పేరు బయటికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం నేను చేయడం లేదు. పాప ఇప్పుడు ప్రజెంట్ 9th క్లాస్ చదువుతుంది. అండ్ ఈ పాప పైన లైంగికంగా వేధింపులు చేయడం వల్ల ఆ పాప ఏంటంటే నిన్న ఉరేసుకొని చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడికి సంబంధించి ఎవరైతే లైంగిక దాడి చేశాడో శివ, అతని ఏజ్ కూడా 19 years అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఏంటంటే శివ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాము. అసలు నిజాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, నిజంగా వాళ్ళ అబ్బాయి లైంగికంగా వేధించాడా, వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు. మాట్లాడదాం. రండమ్మా. అది ఇక్కడికి రండి. మీ అబ్బాయేనమ్మా శివ? అబ్బాయి. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? ఆ అమ్మాయి ఇంటికి వస్తుందంట అమ్మ. మీ ఇంటికి వస్తుంది అమ్మాయి? మా ఇంటికే వస్తుంది. అది ఎదురింటి వాళ్ళు కూడా చెప్పారు. చెప్తే మా వాడేమన్నాడు, మా అమ్మకి ఇష్టం లేదు వెళ్ళిపో అన్నాడంట. అన్నా కానీ ఆ పిల్ల వదిలిపెట్టట్లేదు, వస్తానే ఉంది. అంతకుముందు ఏమో ఏరే అబ్బాయితో వెళ్ళిపోయింది. అవన్నీ మనకు సంబంధం లేదనుకో. 3 నెలలు ఏమో వెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మాయి చెప్పింది. 2 PS కేసులు కూడా ఉన్నాయని చెప్పింది ఆ పిల్ల మీద. అక్కడ సికింద్రాబాద్లో అవుతుందంట, ఇక్కడ ఉందంట. ఆ పిల్ల చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది. అంటే ఇట్లా ఆమె వెళ్ళిపోయిందని చెప్పి కేసు పెట్టారు. 20 రోజులే అయ్యింది. అంటే వాళ్ళు ఇక్కడికి రాకముందు నుంచి పరిచయమా మీ తమ్ముడు? అసలు పరిచయమే లేదు. ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది వాళ్ళు. మా తమ్ముడు ఇక్కడ బయట కూర్చుంటాడు. వైఫై ఇక్కడ పక్కన వైఫై ఉంటుంది. ఇంటికాడ ఉంటాడు కాబట్టి ఫోన్ గేమ్లో వాడుకుంటే ఇక్కడనే కూర్చుంటాడు. 20 రోజుల్లో ఇక్కడికి వచ్చి రాలంతే. ఒక వారం నుంచి పరిచయం అయింది. వారం రోజుల్లో పరిచయం ఎట్లయితుంది? వాళ్ళ ఇల్లు చూస్తే అంత ముందుకి చివరిగా ఉన్నది. మీ ఇటు నుంచి ఇటు తిరుక్కుంటా వచ్చింది ఆమెనే. అంటే ఇక్కడ ఏమైనా కిరాణా స్టోర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పర్టికులర్ గా మనం ఇక్కడ వరకు రావాలంటే షాప్స్ వాటికి రావాలి. షాప్ ఉంది, వాళ్ళ ఇంటి పక్కన కూడా షాప్ ఉంది. మరి ఆమెనే ఇక్కడికి వస్తా పోతా ఉంటది. అలా మీ తమ్ముని చూడడం జరిగింది. ఓకే, మరి ఎన్నాళ్ళ నుంచి వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది అని? అంటే ఎన్నాళ్ళని కాదక్క, నేను ఏమంటున్నా, వాళ్ళు ఇక్కడికి వచ్చే 20 రోజులు అవుతుంది. బాలాజీ నగర్కి వచ్చే 20 రోజులు అవుతుంది. ఈ వారంలో అయింది. మరి వారం రోజులే అవుతుంది అన్నారు. పరిచయం కూడా లేదన్నారు. మరి పరిచయం లేకుండా మీ తమ్ముడు లైంగికంగా వేధించారని అయితే చెప్తున్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పిన మాత్రాన ఆడు చేసిండు అయితే ప్రూఫ్ అయితే లేదు కదా, ఆడే చేసిండు అన్నట్టయితే ఏమి. అంటే మరి ప్రూఫ్స్ లేకుండానే మీ తమ్ముడి మీద ఇంత పెద్ద చేస్తారంటారా, ఆరోపణలు చేస్తారంటారా? మరి కావాలని చేస్తున్నారు. మా అబ్బాయిది ఏం తప్పు లేదు. అసలు ఆడి వయసు ఎంత మేడం? ఇవాళ వయసుతో పని ఏముందిలేండి, ఎక్కడ చూసినా మనకి ఇట్లాంటివే జరుగుతున్నాయి. కానీ అసలు మా అబ్బాయికి ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు మేడం. అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో, ఎందుకు ఇరిగేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కాదు. ఇక్కడ నాకు కూడా అర్థం కానిది ఏంటంటే 20 రోజులే అవుతుంది వాళ్ళు వచ్చి. అవునా, వాళ్ళు వచ్చి 20 రోజులే అవుతుంది. మీ తమ్ముడు మీకు కూడా పరిచయం లేదని చెప్పారు. మీ తమ్ముడు ఇక్కడ వైఫైకే కూర్చుంటారని చెప్పారు. మరి 20 రోజుల్లోని ఏ ఒక్క మనిషి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ మీద కానీ ఎవరి మీద పెట్టండి, మీ తమ్ముడు మీదనే ఎందుకు పెట్టారు? మీ తమ్ముడు ఆ పిల్ల ఇటు వస్తూ ఉంటుందని చెప్పారు కదా, ఏ రోజైనా మీ తమ్ముడు ఏ మాట అనుకుండా ఉండుంటారా? మా తమ్ముడు కోసమే వస్తుందని చెప్తున్నారు. 20 రోజుల్లోనే మీ తమ్ముడు అంటే రోజులు కాదండి, వారంలోనే, ఒక్క వారంలోనే ఇది అయింది. వారంలోనే ఇష్టపడ్డారో ఏమైందో వాళ్ళదే అయింది. అది ఓకే. మా ఇంటికి వచ్చినా వెళ్ళిపోమ్మని చెప్పేసాం మేడం. మీ ఇంటికి వచ్చి మీరు ఉన్నారా రోజు? మీ ఇంటికి వచ్చి మా అమ్మాయి ఉంది, నేను వేరే పనికి వెళ్తాను మేడం. మీరు పనికి వెళ్తారు, మీరున్నారా అండి? ఒకసారి మీరు పాప వచ్చేటప్పుడు మీరు ఉన్నారు, ఏం చెప్పింది ఆ పాప? మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం చెప్పింది? మాకేం చెప్పలేదు. వస్తే ఇంటికి రావడం పద్ధతి కాదు, నువ్వు ఇట్లా రావడం మంచిది కూడా కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు ఇట్లా రావడం అసలు మంచిది కాదు అని చెప్పేసి మేము కూడా గట్టిగానే చెప్పాం. లేదు నేను వెళ్ళను అంటది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పాం మేము. చెప్పేసి వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసి వచ్చేసి. వాళ్ళ అమ్మగారు ఏమన్నారు? వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఇది ఇట్లాగే చేస్తుంది, అది ఇదని ఆవిడ ఏమేమో మాట్లాడుతుంది. అంతకుముందు ఇద్దరితో తిరిగింది మా అమ్మాయి, మంచిది కాదు. మా అబ్బాయికి కూడా చెప్పిందంట,
ఆ అమ్మాయి మంచిది కాదు. వాళ్ళు ఎవరెవరో కూడా మాట్లాడాడంట ఫోన్లో. మాట్లాడితే వాడు కూడా చెప్పాడంట, నేను ప్రేమించే అమ్మాయి నువ్వు ఎట్లా లవ్ చేస్తా అంటే మా వాడు కూడా అన్నాడంట, నాకు అవసరమే లేదు, నేను నాకు వెళ్ళిపోతున్నా. తెలియదు అసలు ఇంకొక లవ్ చేస్తున్నారని నాకు తెలియదు, అందుకే నేను గిట్ట ఏం చేయలేదు, వచ్చి పరిచయం అయిందని మాట్లాడినాం అంతే అని చెప్పింది. అవతల వాడికి ఎలా తెలుసు ఈ అబ్బాయితో పరిచయం అయింది? వాళ్ళ అమ్మనే మాట్లాడిచ్చింది, వాళ్ళ అమ్మనే ఫోన్ చేసింది వాళ్ళకి, ఆ అబ్బాయికి. ఇంతకుముందే ఎవరితో వెళ్ళిపోయింది ఆయనకి ఫోన్ చేసింది ఆమె, ఫోన్ చేసి మాట్లాడింది. ఓకే, ఇట్లా ఇంకో అబ్బాయితో మాట్లాడుతున్నా అని చెప్పి అబ్బాయికి చెప్పింది. అబ్బాయికి చెప్పింది, మా తమ్ముడికి చెప్పింది. ఇంతకు ముందు ఒక ఆయనతో వెళ్ళిపోయింది, ఆయనతోటే మాట్లాడుతుంది, 3 సంవత్సరాల నుంచి ఆయనతోటే మాట్లాడుతుంది అని చెప్పింది. ఓకే, అయినా సరే మరి మీ తమ్ముడు ఏం చెప్పలేదా? వద్దని చెప్పేసాడు. నిన్న రాత్రే చెప్పింది వాళ్ళ అమ్మ మాకు ఇట్లా. అయితే నిన్న రాత్రే చెప్పేసిండు మా తమ్ముడు గిట్ట నాకు వద్దు వదిలిపెట్టేసి అన్నీ చెప్పేసి మా బాధ్యత లేదమ్మా మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నా అని చెప్పేసి కూడా వచ్చేసారు. మరి వచ్చేసిన తర్వాత ఇది అయింది. మాకైతే ఏది లేదు మేడం, కావాలని ఇరికిచ్చారు అంతే. మరి వాళ్ళ అమ్మగారే మీ మంచికి, మీ అబ్బాయి మంచి గురించి ఆలోచించి వద్దు ఆ అమ్మాయి ఇట్లాంటిది ఆల్రెడీ రిలేషన్ ఉండింది వద్దు అని చెప్పిన ఆవిడ, మరి వాళ్ళ ఇట్లా ఉరేసుకున్న తర్వాత మరి మీ కొడుకు పేరు ఎందుకని చెప్పాల్సి వచ్చింది? మాకు కూడా అదే విషయం అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది వాళ్ళ అమ్మ, ఆమెనే చెప్పింది అన్ని. తిరిగి రివర్స్లో కేసు కూడా మా తమ్ముడి మీద ఆవిడే పెట్టింది. అట్లా చేసింది ఆవిడ. వాళ్ళు వచ్చి కనీసం 1 నెలన్నా అయితే సరే వీళ్ళు చాలా డీప్గా లవ్ చేసుకున్నారు అది ఇది అనడానికి, ఇంకా నెల కూడా కాలేదు. ఈలోపు ఇంతగానం ఎలా చేస్తాడు వీడు? వాడు ఇంట్లో ఉండడు, పనికి వెళ్తాడు. ఏం పని చేస్తూ ఉంటాడమ్మా? మామూలుగా ఏం పని అంటే ఏం పని చేస్తాడంటే ఏం చెప్తాం మేడం, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మేము అందరం ఇంట్లో పనులు చేసుకొని బతికే వాళ్ళమే. అలాంటిది వాడు వెళ్ళి ఆ ఏజ్కి వాడు అట్లా ఎలా చేస్తాడు చెప్పండి ఒక్క మాట. పోనీ మా తమ్ముడు ఏమైనా చేసినప్పుడు ఎవరైనా చూసారా, లేకపోతే ఏమైనా ఉందా? ఏం లేదు మేడం అసలు. కావాలనుకొని వాళ్ళ అమ్మలో చెప్తుంది. మా 20 సంవత్సరాల నుంచి మా మీద ఇంత ఒక్క కంప్లైంట్ ఉందేమో. 20 years నుంచి ఇదే ఈ ఇంట్లో ఉండి 3 సంవత్సరాలు, ఆ పక్క గల్లీలో ఉండి 17 సంవత్సరాలు ఒక్కటే ఇంట్లో ఉన్నాం. ఎవరైనా అడగండి, మా మీద ఒక్క కంప్లైంట్ ఉన్నా గిట మా తమ్ముడు అంటారు కదా, మా తమ్ముడు నేనే పట్టిస్తా ఏమైనా అయితే. మా తమ్ముడు అసలు ఇదే లేదు. ఒకవేళ అమ్మాయి సూసైడ్ చేసుకున్నప్పుడు ఏమైనా లెటర్ రాయడం కానీ, లెటర్లో మీ తమ్ముడు పేరు రాయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? లెటరే లేదని చెప్పింది, లెటర్ లేవని చెప్పింది పోలీస్ సార్ చెప్పింది. లెటర్ ఏం లేవను చూసినామేమో అని చెప్పింది వాళ్ళు. మరి ఏం లేకుండా అంత వెంటనే మీ తమ్ముడు పేరు చెప్పడానికి వెనక ఏమైనా ఉన్నాయంటారా? మరి పాత పగలో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా? మాకు పరిచయమే లేరు వాళ్ళు, మాకు పరిచయమే లేరు వాళ్ళు. మాకు వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చి 20 రోజులు వాళ్ళతో మాకు గొడవ ఎందుకు అవుతుంది? ఏమైనా పరిచయాలు ఉంటేనే కదా, మాట్లాడేది ఉంటేనే గొడవలు అవుతాయి, లేకపోతే గొడవ ఒకటే కాదు. అంటే పరిచయం లేదంటున్నారు, 20 రోజులే అంటున్నారు, మీ తమ్ముడిని చూసి 1 వారం రోజులు అంటున్నారు. ఈ 1 వారం రోజుల్లోనే అమ్మాయి అతని మీద అంత ఇష్టం పెంచేసుకొని సూసైడ్ వరకు పోయి ఏంటి అసలు ఎక్కడ కూడా పొంతం లేకుండా ఉన్నది 1 వారం రోజుల్లోని. అసలు మాకే పొంతన లేదు మేడం, ఇంకా మీకు మేమేం చెప్పాలి? మాకే ఏం అర్థం అయితే లేదు కదా, మాకేం అర్థం కాదు. పోలీసులు పట్టుకున్న తర్వాత మీ తమ్ముడితో మాట్లాడారా? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? పోలీసులు పర్మిషన్ ఇచ్చారా? పిఎస్ కాడ కూర్చొని ఉన్నాడు అంతే, ఫుడ్ ఒకటి ఇచ్చేసి వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటని అడగలేదా మీరు? మా తమ్ముడిని మాట్లాడనివ్వలే, ఒట్టి ఫుడ్ ఒకటి ఇప్పించింది, ఫుడ్ ఒకటి ఏమని చెప్పారు, అది ఫుడ్ ఒకటి. మీ తమ్ముడు చెప్తుంది ఏంటి మరి? తప్పు ఎట్లా జరిగింది ఏంటి? తప్పు అన్నా నా తప్పేం లేదు. ఇప్పుడు మాట్లాడినా నా దగ్గరకు వచ్చి అడిగింది, ఫోన్ నెంబర్ అడిగింది, నేను మాట్లాడినా అంతే, ఇంకా దానికి మించి ఇంకేం లేదు. ఫోన్ నెంబర్ ఇచ్చాడా మీ తమ్ముడు? ఇచ్చాడు. ఆమె అడిగింది, నేను ఇచ్చిన అని చెప్పాను అంతే. నా దగ్గరే ఉంటుంది మేడం, మా అబ్బాయి దగ్గర ఉండనే ఉంది. ఎప్పుడన్నా మాట్లాడితే నేను ఇంటికి వచ్చినప్పుడే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. ఓకే, ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు పోలీసులు నిజ నిజాలు తెలుసుకోకుండా, అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకోకుండా ఒక వ్యక్తిని అట్లా తీసుకుపోరు కదా పోలీస్ స్టేషన్కి. సో నేను అందుకనే అడుగుతున్నాను అనమాట, ఏమైనా లెటర్స్ లాంటివి ఏమైనా దొరికాయా, లేకపోతే ఆ పాప లాస్ట్ మినిట్లో ఏమైనా మీ అబ్బాయి పేరు ఏమైనా చెప్పడం జరిగిందా అన్నది అడుగుతున్నాను. అసలు పేరే చెప్పలేదు, అసలు పేరే చెప్పలేదు మేడం. వాళ్ళ అమ్మ చేసింది మేడం, అంతా వాళ్ళ అమ్మాయి చేసింది. వాళ్ళ బాబాయ్ అంట, వాడు వచ్చిన కాడి నుంచే ఇదంతా జరిగింది మేడం. అసలు మా అబ్బాయి తప్పే లేదు. నిన్న రాత్రి ఆమె చనిపోయిన తర్వాత ఉన్నాడా,
చనిపోయిన ఒక 10-20 నిమిషాల దాకా ఉన్నాయన. ఇప్పుడు అసలు ఇప్పటిదాకా లేడు, ఇప్పటిదాకా రాలేదు ఆయన. వాళ్ళ బాబాయ్ బాబాయ్ అంటారు కానీ ఆయన బాబాయ్ కాదు ఆయన. మరి ఎవరై ఉండొచ్చు అంటారు? మనకు ఫాదర్ ఉన్నారా? పాపకి ఫాదర్ లేడు. వాళ్ళది సికింద్రాబాద్ అంట. వాళ్ళది ఇందాక పోలీసు వాళ్ళతో మాట్లాడుతుంటే అంటే ఇంటి ఫాదర్ చనిపోయారా లేకపోతే వీళ్ళతో కలిసి ఉండరా? అసలు వివరాలే మాకు తెలియదు, అసలు తెలియదు. ఓకే, ఒకవేళ వాడిని అంతా నమ్మకం లేకపోతే ఎవరినైనా అడగండి, ఇక్కడ చుట్టుపక్కల అయితే తెలుస్తుంది కదా. మేము సొంత వాళ్ళం, మేము అబద్ధం చెప్పిన చుట్టుపక్కల వాళ్ళు అయితే అబద్ధం చెప్పరు కాక కొంచెం ఆలోచించరు అక్క వాని గురించి. అదే ఇప్పుడు మరి పోలీసులు మీరేం డిమాండ్ చేస్తున్నారు? మొత్తం నిజాలు తెలుసుకోమని ఏమైనా అడిగారా? పోలీసులతో ఏం మాట్లాడుతున్నారు ఏంటి? పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది మీకు? ఇంకా రాలేదు. అయితే 4 o'clockకి ఒకసారి పిఎస్ కాడికి రండి మాట్లాడదామని చెప్పిన. ఇందాక ఫుడ్ ఇచ్చేసి వచ్చిన, అయితే అప్పుడు రమ్మని 4 గంటలకి రా అని చెప్పాను. ఓకే, సో అయితే ఇదండి పరిస్థితి. మనకి ఏంటంటే ఇటు అబ్బాయి తరపు వాళ్ళ మాటల్లో అంటే వాళ్ళ పేరెంట్స్ మాటల్లో మనకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి మనకేంటంటే 20 రోజులే అయినట్టు తెలుస్తోంది. అయితే 20 రోజుల్లోని అమ్మాయి ఇటు నుంచి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇద్దరికి అమ్మాయికి పరిచయం అవ్వడం, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. అయితే ఇక్కడ లవ్ నడిచిందా నడవలేదా? అండ్ ఇప్పుడు వీళ్ళ మాటలు మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయికి కూడా గతంలోని కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి. స్వయంగా వాళ్ళ మదరే వచ్చి చెప్పడం కూడా జరిగిందని అయితే ఇక్కడ శివ వాళ్ళ మదర్ మాటల్లో అయితే వింటున్నాము. అయితే అసలు నిజానికి ఏం జరిగింది? అయితే వీళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే అమ్మాయి కూడా వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ అబ్బాయి కోసం వీళ్ళు ఎన్నోసార్లు తిట్టి పంపించేసి వాళ్ళ మదర్కి చెప్పినా సరే ఆ అమ్మాయి ఏంటంటే వెళ్ళలేదు అని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకని లైంగికంగా వీళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో లైంగికంగా దాడి చేశాడని, సో అది తట్టుకోలేక ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందని అయితే ఏదైతే బయటకు వచ్చిందో మరి దీని వెనక నిజాలు ఏంటి? నిజంగానే ఆ అబ్బాయి లైంగిక దాడి చేశాడా? వీళ్ళ మాటల్లో తెలుస్తుంది ఏంటంటే శివ అసలు ఎప్పుడు అలాంటి వాడు కాదు. గత 17 ఏళ్ల నుంచి మేము ఇదే ఏరియాలో ఉంటున్నాము, ఎప్పుడు ఇటువంటి ఏ అమ్మాయిని కూడా ఒక మాట కూడా అనేది లేదు. అలాగే ఆ అమ్మాయికి వేరే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటే వేరే లవ్ స్టోరీస్ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా అబ్బాయి అయితే వదిలేయడం జరిగింది. అండ్ మరి ఎందుకని ఇట్లాంటి కేసు పెట్టారు? వాళ్ళ మదరే మాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు ఇవాళ ఎందుకని శివ పేరు చెప్పి పోలీసులు అప్పచెప్పింది? అలాగే బాబాయ్ అని ఏదైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో ఇక్కడ పర్టికులర్గా ఆ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదర్ అయితే ఇక్కడ లేరు. మరి ఆయన వీళ్ళతో కలిసి ఉండడం లేదా, లేకపోతే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటున్నారా, లేకపోతే చనిపోయారా అన్న విషయం అయితే ఇంకా తెలియదు. వీళ్ళతో పాటు బాబాయ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి అతను కూడా కనిపించడం మానేశారు అని కూడా వీళ్ళు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. నిజంగా అతను బాబాయ్ అయినా అసలు సూసైడ్ వెనక అతను కూడా ఉన్నారా అన్న విషయాలు అయితే ఇంకా క్లియర్గా తెలియదు. అంటే మనకి ఏంటంటే వీళ్ళ మాటల్లో తెలుస్తుంది ఏంటంటే మరి ఆయన ఇవాళ ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయన బాబాయ్ అని చెప్తున్న ఆయన కనిపించలేదు. మరి మా తమ్ముడిని ఎందుకని ఇరికించారు? మొత్తం వీళ్ళ వైపే ఉన్న ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎందుకని యాంటీగా తయారయ్యారు, యాంటీగా తిరిగేసి ఎందుకని మొత్తం కూడా వీళ్ళ తమ్ముడి మీదనే ఆ భారాన్ని అంటే మొత్తం ఆ చనిపోయిన దానికి కారణం అంతా కూడా వీళ్ళ తమ్ముడే అని ఎందుకని చెప్పారు, ఎందుకని పోలీస్ స్టేషన్లో పెట్టారు అని అయితే వీళ్ళు క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. మరి పోలీసులు కూడా దీని వెనక ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నిజాలు ఏంటి, వీళ్ళ తమ్ముడిది అసలు హస్తం ఉందా లేదా, వీళ్ళ తమ్ముడి వల్ల ఆమె చనిపోయిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, బాబాయ్ అని ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో అతని హస్తం ఏమైనా ఉన్నదా అన్న విషయం అయితే క్లియర్గా తెలియాలి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోని ఆ పాపకి ఏంటంటే పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. పోలీసులు ఇప్పుడు వీళ్ళకి 4 o'clock అయితే రమ్మని చెప్పడం జరిగిందంట. మరి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నిజాలు ఏంటనో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏది ఏమైనా సరే ఇవాళ ఒక ఆడపిల్ల అయితే చనిపోయింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాము. గత ఈ నెల మొత్తం కూడా మనం ఇట్లాంటి లైంగిక దాడులే చూస్తూ ఉన్నాము. మరి ఇది కూడా అటువంటి కోణానికి చెందిందేనా, లేకపోతే తల్లి కావాలనే వీళ్ళ మీద గిట్టగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తుందా, లేకపోతే నిజానికి ఆ అబ్బాయి చేశాడా, నిజం ఒప్పుకున్నాడా లేదా, నిజాలు ఏంటని ఇంకా తెలియాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.